జూబ్లీహిల్స్ లో ఓట్ల చోరీ జరిగిందని కేటీఆర్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎంపీ అరవింద్. రాష్ట్రంలో దొంగ ఓట్లు తెచ్చిందే బీఆర్ఎస్ అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో దొంగ పాస్పోర్ట్లు ఇచ్చిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. అంటే బ్రదర్, బీహార్ రాష్ట్రంలో ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బంగ్లాదేశ్ ఓడు, మయన్మార్ ఓడు వాళ్ళందరికి వచ్చి ఏదైతే ఈ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు బెంగాల్లో దొంగ ఆధార్ కార్డులు సృష్టించి ఇచ్చి వాటి బేస్ మీద ఓట్లు నమోదు చేయించుకుర్రో అవన్నీ తీసేయడం జరిగింది. ఇది ఉట్టి ఎలక్షన్ కమిషన్గా కాదు, ఇది ఈ ఓట్లన్నీ ఉంటే దేశ భద్రతకి, వీళ్ళందరూ ఇండియాలోనే ఉంటే దేశ భద్రతకే ముప్పు, నేషనల్ సెక్యూరిటీకి ప్రాబ్లం, నేషనల్ ఇంటిగ్రిటీకి ప్రాబ్లం. వాళ్ళందరూ ఓటు తీయకుండా ఏం చేస్తారే? ఆడు భారతీయుడే కాదు, ఓటెట్టుంటుందండి? మేము ఉన్న ఓటు మీరు ఇచ్చిన దొంగ ఓట్లన్నీ మేము తీసేస్తున్నాం. మీరు దొంగ పాస్పోర్ట్లు కూడా ఇచ్చిండ్రు. ఈ ఓటు ఆధారంగా, ఈ ఆధార్ కార్డు ఆధారంగా పాస్పోర్ట్లు కూడా ఇచ్చిండ్రు.